పరిశుద్ధమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తుంటున్నాం నాయన. ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. రాత్రి నుంచి కూడా మా అందరికీ సుఖమైన నిద్రను గురించి ఉదయకాలం జీలకులో పచ్చిగా పర్చుల్ ఫెలోషిప్ లో ప్రభా నేను స్థుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ నీ వాక్యములు వినటానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా తన సమావేశపరిచినటువంటి గొప్ప దేవా నీ పరిశుద్ధమైన నామమునకు మహిమ చెల్లిస్తుంటున్నాం. పాపులము దౌర్భాగ్యులమైన మా జీవితాలను ప్రభా నీ పరిశుద్ధమైన రక్తంలో కడిగి పోతపరిచి మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవ పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నానయ్యా. నా తండ్రి ఈ సమయంలో నా ప్రభా ఈ యొక్క నా తండ్రి కూడికకు మీరు అధికారమే ఉన్నవాళ్ళని ప్రార్థిస్తున్నాం. మీ చిత్త ప్రకారం మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి నా తండ్రి నాయన స్తుతి ఆరాధనలో ప్రభా విజ్ఞాపన ప్రార్థనలో నా తండ్రి నాయన ప్రభా మీరుండి నా తండ్రి మీ నామము మహిమపరచబడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఒక ప్రత్యేకమైనటువంటి సమయానికి మేము వచ్చింటున్నాం. మీ దివ్యమైన వక్కులు వినటానికి మా తండ్రి నాయన మేము కూడి ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి ఈ రోజు వాక్య పరిచయం చేయనైనటువంటి మీ దైవదాసులను మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం ప్రభా. కృపగల తండ్రి నాయన నీ కుమార్తెకు నా తండ్రి మీ యొక్క ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఏసేని పరిశుద్ధ మనసులో రక్తంలో నీ కుమార్తెను ముద్రిస్తుంటున్నాను ప్రభా. నా తండ్రి నాయన నా ప్రభా మీ యొక్క దివ్యమైన వాక్కులు నా తండ్రి ఉదయకాలం మా అందరికి వినిపించమని ప్రార్థిస్తున్నాం. నాయన నీ వాక్యముల ద్వారా మేమందరము నా తండ్రి నాయన నా ప్రభా నా తండ్రి నాయన ప్రభా ఆదరించబడి బలపరచబడి ప్రభా నాయన నీ యొక్క నా తండ్రి ఆత్మల ముందుకు సాగటానికి మీ సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నా తండ్రి నీ వాక్యం వినటానికి ప్రభా నా తండ్రి వినగల చెవులను గ్రహించగల మనసును మా అందరికీ అనుగ్రహించమని పరిశుద్ధాత్మ తండ్రి నిశ్చితము ఈ ఉదయ కాలంలో జరిగించిన ఆయన మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకుంటారని ఏసే పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ దెమ్ గారు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. నేటి దిన వాక్యము మనకు అందించేదానికి సహోదరి ఝాన్సీ గూడపాటి గారు సిద్ధంగా ఉన్నారండి. వీరు మనకు అనుదినం కూడా స్పీకర్ ని పరిచయం చేస్తూ ఉంటారు. సహోదరి ఝాన్సీ గారు మరియు వారి ప్రియమైన భర్త బ్రదర్ జి కోటేశ్వరరావు గారు హైదరాబాద్ కు చెందినవారు. బ్రదర్ కోటేశ్వరరావు గారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. కేథలిక్ నేపథ్యం నుంచి వచ్చిన ఝాన్సీ గారు 8వ తరగతిలో ఉన్నప్పుడే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి వారు ప్రభువునకు బలమైన సాక్షిగా జీవించుచున్నారు. యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ప్రభువుని మరింత ప్రభావవంతంగా సేవించుటకు గాను ఝాన్సీ గారు థియాలజీని అభ్యసించారు. ఝాన్సీ మరియు కోటేశ్వర్ గారులకు 2 అందమైన పిల్లలు శ్రీనిధి మరియు శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ సిస్టర్, వెల్కమ్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఈరోజు ఒక బుక్ స్టడీ చేద్దామండి. అది ఆ బుక్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, కొద్దిగా రివిజన్ అంతే. మీకు తెలిసిందే ఇంకోసారి జ్ఞాపకం చేస్తాను. మరి బైబిల్ గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి అంటే ప్రవక్తల గ్రంథాలలో పెద్ద పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఉన్నారు కదా. పెద్ద ప్రవక్తల గ్రంథాలలో మరి ఎక్కువ అధ్యాయాలు రాసిన గ్రంథాన్ని ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే యెషయా గ్రంథం. యెషయా అనే మాటకు అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ సాల్వేషన్ అంటే హెబ్రీ భాషలో. మన తెలుగులోకి వచ్చేసరికి దేవుడే నా రక్షకుడు. మరి ఈ మధ్య కాలంలో బాబాయ్ అన్న అట్లాగే మొన్న ఈ మధ్య సురేష్ బాబాయ్ గారు కూడా యెషయా గ్రంథం మీద ధ్యానం చేశారు. ఎవరు ఎంతమంది చెప్పినా బైబిల్ అనేది నూతనంగానే ఉంటుంది. మరి ఈ యెషయా ఇజ్రాయేలీలో ఒక యూదుడు, ఈయన ఒక ప్రవక్త. యెషయానే ఈ పుస్తకం రాశాడు. యెషయానే ఈ పుస్తకం రాశాడు అనటానికి మనకి మరి 1వ అధ్యాయం 1వ వచనంలో మనం యెషయా గ్రంథంలోనే ఉంటాము, వేరే రెఫరెన్స్లు ఏం అవసరం లేదు. మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది. దయచేసి ఎవరైనా చదవచ్చండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదారాజుల దినములలో యూదాను గూర్చియు
యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెషయాకు కలిగిన దర్శనము. ఈ గ్రంథాన్ని రాసింది కూడా యెషయానే రాశాడు. మనందరికి తెలుసు, ఇదివరకు దావీదు సౌలు ఆ టైంలో యునైటెడ్ ఇజ్రాయెల్ గా ఉంది. తర్వాత 2 భాగాలు అయిపోయింది, సౌత్ నార్త్ గా. మరి నార్త్ ఇజ్రాయెల్ ని ఇజ్రాయెల్ రాజ్యంగా అన్నారు, సౌత్ ని మరి యోధా రాజ్యం అన్నారు. ఈ యోధా రాజ్యానికి కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు, ఇస్రాయేల్ రాజ్యానికి కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. మనందరికి తెలుసు కదా, ఒక రాజు ఉన్నాడంటే ఖచ్చితంగా రాజు పరిపాలిస్తా ఉంటాడు, ప్రవక్త ఏమో ప్రవచిస్తా ఉంటాడు. ఈ సంగతి మనందరికి తెలుసు. ఒక రాజు ఉన్నాడంటే కంపల్సరీ ఆ టైంలో దేవుడు ఇంకో ప్రవక్తను ఎన్నుకునేవాడు, లేపేవాడు. రాజ్యాన్ని, రాజుల్ని కూడా సరిచేయటానికి దేవుడు ప్రవక్తల్ని ఎన్నుకున్నాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే యెషయా యోధా రాజ్యానికి ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు 4 రాజుల కాలంలో ఆయన పరిపాలించాడు. ఇప్పుడు సిస్టర్ చదివారు కదా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. మరి ఈ యెషయా దగ్గర నుండి 17 పుస్తకాల తర్వాత మనం చూస్తే వీటిని ప్రాఫిటిక్ బుక్స్ అన్నారు. అంటే 17 మందిని 16 మంది ప్రవక్తలు రాశారు. విలాప వాక్యాలు ఇర్మియా రాసింది ఒకటే కాబట్టి 17 బుక్స్ ని, ఈ ప్రవచన పుస్తకాలని 16 మంది ప్రవక్తలు రాశారు. అట్లాగే మనకి బైబిల్ స్టార్టింగ్ లో తెలుసు, ముందు పంచ గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు 5 ఉన్నాయి, చరిత్ర గ్రంథాలు 12 ఉన్నాయి, 5 ఏమో కావ్య గ్రంథాలు, ప్రాఫిటిక్ బుక్స్ వచ్చి 12. మొత్తము కూడా పాత నిబంధనలో 39 బుక్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మరి పెద్ద ప్రవక్త ఎవరంటే యెషయానే. మరి ఈ వీటిల్ని 2 రకాలుగా విభజించారు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. అంటే చాలా సార్లు అందరూ చెప్తూ ఉంటారు, ఎక్కువ అధ్యాయాలు రాశారనే పెద్ద ప్రవక్తలు అన్నారు, కానీ పెద్ద ప్రవక్తలకు చిన్న ప్రవక్తలకు దేవుడిచ్చిన అభిషేకము ఒక్కటే. వాళ్ళల్లో భక్తి తక్కువని చిన్న ప్రవక్తలు అనలేదండి. వాళ్ళు రాసిన ఆ థీరీని, వాళ్ళు రాసిన ఆ గ్రంథాలని బట్టి, అధ్యాయాలను బట్టి అలా విభజించారు. మరి అట్లాగే ఈ మిగతా మరి కొంతమంది ప్రవక్తలు, యూదులు బబులోను చెరకు వెళ్ళక ముందు ప్రవచించారు, కొంతమంది వెళ్ళిన తర్వాత ప్రవచించారు, కొంతమంది తిరిగి వచ్చిన తర్వాత కూడా ప్రవచించారు. మరి యెషయా తన గ్రంథాన్ని ఎప్పుడు రాశాడంటే క్రీస్తు పూర్వము 700 సంవత్సరంలో రాశాడు. 739 నుండి 681 మధ్య కాలంలో సుమారు 40 సంవత్సరాలు పైనే రాశారని బైబిల్ పండితుల అభిప్రాయం అన్నమాట. అసలు ఈ యెషయా ఈ గ్రంథాన్ని రాయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? మరి ఆయన ప్రవచనాలు ఎప్పుడు కూడా సువార్తకు సంబంధించిన విధంగా ఉన్నాయండి. ఆయన ప్రవక్తే కాదు, సువార్తికుడు కూడా. మనందరికీ తెలుసు, మనందరం కూడా యెషయా గ్రంథాన్ని ఎక్కువ చదువుతూనే ఉంటాం. అర్థమైనా అర్థం కాకపోయినా కొన్ని ప్రవచనాలు మనం అర్థం చేసుకోవటానికి చాలా లోతుగా ఉంటాయి, మనం అర్థం చేసుకోలేం, కానీ మనం చదువుతూనే ఉంటాం. అయితే మరి అష్షూరు రాజ్యం ఇశ్రాయేలీల రాజ్యాన్ని, అష్షూరు రాజ్యం వచ్చి సర్వనాశనం చేసి వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ రాజ్యం అసలు అడ్రస్ లేకుండా అయిపోయింది, బానిసలుగా వెళ్ళిపోయారు. మరి ఆహాబు లాంటి దుర్మార్గులు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించారు. ఎందుకు అలా అయిందంటే ఏలియా లాంటి భక్తిగల ప్రవక్తలు ఎంత ప్రవచించినా ఇశ్రాయేలీ రాజులు మాట వినలేదు. శత్రు దేశమైన అష్షూరీయులకు దేవుడు వారిని, ఇశ్రాయేల్ని అప్పగించారు. అష్షూర్ క్యాపిటల్ ఏంటి? నినివే పట్టణం. మనకు తెలుసు కదా, యోనాని దేవుడు నినివే పట్టణం వెళ్ళమంటే వెళ్ళటానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళు బహు దుర్మార్గులు. అయితే అటువంటి దుర్మార్గుల చేతికి తన బిడ్డలైన ఇశ్రాయేల్ని దేవుడు అప్పగించాడు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు మారలేదు, వినలేదు. మరి ఇప్పుడు యెషయా కాలం వచ్చేసరికి ఆల్రెడీ అష్షూరు రాజ్యం అష్షూరు రాజ్యం వచ్చి ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని నాశనం చేసింది. యోధాను కూడా నాశనం చేయటానికి రెడీగా ఉంది. ఇప్పుడు యెషయా యోధా దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. ఆ టైంలో యెషయా ప్రవచిస్తున్నాడు. ఏమని? అయ్యా మీరు మారండి, మీ హృదయాలు, మీ పాపపు జీవితాన్ని మార్చుకోండి, దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. ఆల్రెడీ మీ కళ్ళ ముందు ఇశ్రాయేల్ సామ్రాజ్యం కూలిపోయింది. మిమ్మల్ని మరి శత్రు రాజ్యం వచ్చి టచ్ చేయకుండా ఉండాలంటే రండి, మారండి అంటూ
మరి యెషయా ప్రవచిస్తున్నాడు, పాపము అవినీతి పెరిగిపోయిన యూదులను ప్రభువులోనికి నడిపించడానికి యెషయా సువార్త చేశాడు. మరి యెషయా గ్రంథంలో ఉన్న ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఓల్డ్ టెస్టిమెంట్ లో 39 పుస్తకాలలో మరి మెస్సయ్యను గురించిన ప్రవచనాలు యెషయా చెప్పిన దానికన్నా ఇంకా ఎవరు కూడా అంతగా చెప్పలేదు. చెప్పారు కానీ యెషయా ఇంకెక్కువగా ప్రవచించారు రాబోతున్న మెస్సియా గురించి. మరి యెషయా రక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారానే, మెస్సియా ద్వారానే రక్షణ వస్తుందని ఆయన ముందుగానే ప్రవచించాడు. నీ క్రియలను బట్టి కాదు, విశ్వాసం ద్వారానే రక్షణ, ఆయన కృప ద్వారానే రక్షణ, విమోచన, పాప క్షమాపణ అని తన 66 చాప్టర్స్ లో కూడా యెషయా చక్కగా వివరిస్తూ ఉన్నాడండి. మనం యెషయా గ్రంథం చదవటానికి ఒక్కోసారి అమ్మో ఇది అర్థం అవదులే అనుకుంటాం. యెషయా గాని యెహెజ్కేలు గాని ఇవి మనకి తొందరగా కీర్తనలు సామెతలు అర్థమైనంత ఈజీగా అర్థమవు, అందుకని దాని మీద అంతగా మనం దృష్టి పెట్టాం. యెషయా ఎట్లాంటి భక్తుడు ఈరోజు మనం తెలుసుకుందాము. మరి యెషయా చాలా అసలు గొప్ప ప్రవక్త అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యెషయా గారి ప్రవర్తన క్రొత్త నిబంధనలో కూడా మనకి ఎక్కువ సార్లు కనిపిస్తుందండి. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము, కీర్తనల గ్రంథంలో ఉన్న వచనాలను ఎత్తి క్రొత్త నిబంధనలో పౌలు గాని యేసు ప్రభు గాని ఆ వచనాలను కోట్ చేస్తూ కొన్ని మాటలు చెప్తారు. వాటి తర్వాత ఎక్కువగా యెషయా గ్రంథంలోని మాటలే మరి పాత నిబంధనలో ఉన్న ఆ ప్రవచనాలని నూతన నిబంధనలో ఉన్న భక్తులు మరి చెప్పేవాళ్ళు, వాటిని చూపిస్తూ ఆ రోజు అలా అన్నారు కదా, ఇలా జరిగింది అన్నట్లుగా వివరిస్తూ ఉండేవాళ్ళు. అంటే యెషయా గ్రంథం అంత ప్రాముఖ్యమైన గ్రంథం అన్నమాట. మరి యెషయా గ్రంథంలో మరి ఉన్న వచనాలను కోట్ చేసి కొత్త నిబంధనలో రాశారు. అంత ఎక్కువగా మిగతా గ్రంథాల గురించి రాయబడలేదండి. యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. రెండో విషయం ఏంటంటే, యేసు ప్రభు తన సేవలోకి వచ్చేటప్పుడు మరి ముందు ఎవరి ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే, లోకాసు వార్తలో ఉంటుంది 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటుందంటే, దయచేసి ఒకరు చదవండి. లోకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇవన్నీ యెషయా పలికిన మాటలు, యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాటలు. అంటే యేసు ప్రభు తన ప్రయాణంలో ఏ ప్రవక్తను జ్ఞాపకం చేసుకున్నాడండి? యెషయా ప్రవక్తను జ్ఞాపకం చేసుకుంటూ తన పరిచర్యను ప్రారంభిస్తున్నాడు. యెషయా గ్రంథంలోని వచనాలను మరి తీసుకొని ప్రవచిస్తున్నాడు. యెషయా గ్రంథంలోయే కేవలము యెషయా గ్రంథంలో ఉన్న వచనాలే, అంటే వాటిని జ్ఞాపకం చేసుకున్నది ఎన్ని ఉన్నాయి అంటే 58 వచనాలు తీసుకున్నారంట యెషయా గ్రంథంలో నుంచి. ఆ వచనాలు తీసుకొని క్రొత్త నిబంధనలో రాయబడ్డాయి, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మరి యేసు ప్రభు తన సేవను ప్రారంభించడానికి యెషయా గ్రంథంలో యెషయా రాసిన ఆ వచనాన్ని ఆధారంగా చేసుకొని తన సేవను యేసు ప్రభు స్టార్ట్ చేశాడు. ఇది ఎక్కడుందంటే యెషయా గ్రంథం 61:1 ఉంది. ఇక్కడ మనం చదువుకున్న మాటలే యేసు ప్రభు తన బాప్తిస్మ అనంతరం పరిచర్యలోకి వెళ్ళటానికి ముందు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. మరి యెషయా ప్రవచనాలు న్యూ టెస్టిమెంట్ లో కూడా చాలా కనిపిస్తున్నాయని మనం చూసుకున్నాం. 58 సార్లు యెషయా గ్రంథంలోని మాటలు క్రొత్త నిబంధనలో కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి యెషయా ప్రవక్త యొక్క గొప్పతనాన్ని, స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ యెషయా గురించి మనం ఇంకా కొన్ని సంగతులు తెలుసుకోవచ్చు. ఈ యెషయా 4 రాజుల కాలంలో ప్రవచించారని మనం చూసాము. మరి ఉజ్జియా కనిపిస్తాడు, ఆ తర్వాత యోతాం కనిపిస్తాడు, ఆ తర్వాత ఆహాజ్ కనిపిస్తాడు, ఆ తర్వాత హిజ్కియా కనిపిస్తాడు. ఈ 4 రాజుల కాలంలో ఉన్న మరి ప్రజలకు ప్రవచనాలు చెప్పినట్లుగా యెషయా మనకు కనిపిస్తాడు. అంతేకాదు ఎక్కువ సంవత్సరాలు ఆయన ప్రవచనాలు చెప్పిన ప్రవక్తగా కూడా మనకి కనిపిస్తాడు. సుమారు ఆయన
దగ్గర దగ్గర 60 సంవత్సరాల వరకు ఆయన ప్రవచనాలు చెప్తూనే ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్తగానే కాదు, ఒక సువార్తికుడుగా కూడా ఉన్నాడని మనం ముందే చెప్పుకున్నాం. మరి యెషయా సువార్తను ప్రకటించిన వ్యక్తిగా మనకు ఈ గ్రంథం చదువుతున్నప్పుడు చక్కగా అర్థమవుద్ది. అంటే సువార్త అంటే ఏంటి? మామూలుగా క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానాల గురించి చెప్పటమే సువార్త. మరి ఈ గ్రంథంలో మనం యేసు ప్రభు యొక్క జననం చూస్తాము, ఆయన యొక్క మరణం చూస్తాము. జననం గురించి 9వ అధ్యాయంలో ఉంటుంది, మరణం గురించి 53వ అధ్యాయంలో ఉంటుంది, పునరుద్ధానం గురించి మరి చాలా చోట్ల ఉంటుంది. ఆయన రెండో రాకడ గురించి కూడా ఈయన రాస్తాడు. గగనం చీల్చుకొని యేసు రాబోతున్నాడని మరి యెషయా ముందుగానే ప్రవచిస్తాడు. మరి యేసు ప్రభు పుట్టక ముందే 700 సంవత్సరాలకు ముందుగానే ఈ యెషయా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు క్రీస్తుని గురించిన ప్రవచనాలు, జరగబోయే భవిష్యత్తులో జరగబోయే ఆ విషయాలన్నిటినీ కూడా ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యెషయా ప్రవచిస్తారు. మరి యెషయాను మనం ఆ అర్థం చేసుకోవాలంటే ముందు యెషయా ఎవరో మనకి తెలియాలి. యెషయా ఎవరు, ఎప్పుడు ప్రవక్తగా ఆయన తన జీవితాన్ని స్టార్ట్ చేశాడు, తన కుటుంబ పరిస్థితులు ఏంటి, అతను ప్రవచించే టైంకి ఆ రాజ్యంలో పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ముగింపులో ఆయన జీవితం ఏమైంది, ఇవన్నీ మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆయన ప్రస్తావన మనకి 2వ దినవృత్తాంతాల్లో కనిపిస్తుంది. ఉజ్జియా రాజుగా ఉన్న టైంలో మనకి పాత నిబంధనలో కనిపిస్తుంది. మరి ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడైన యెషయా రాసెను, ఇవన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. అంటే ఈ దినవృత్తాంతాలు అవన్నీ ఏంటి? చరిత్ర గ్రంథాలు. చరిత్రలో యెషయా ఉన్నాడు. మరి బైబిల్లో చరిత్ర పుస్తకాలు 12 ఉన్నాయని చెప్పాము. మరి ఆ 12 పుస్తకాల్లో యెషయా పేరు ప్రస్తావించబడింది. మరి అట్లాగే ఉజ్జియా రాజు ముగింపు కాలంలో యెషయా రావటం జరిగిందండి. యెషయా ఆమోజు కుమారుడు. ఇంతకీ ఈ ఆమోజు ఎవరంటే అమజ్యాకు సహోదరుడని యూదులకు సంబంధించిన వేరే గ్రంథాలలో ఉన్నదనమాట. అంటే ఇతను చాలా హిస్టరీ ఉంది దీని గురించి చెప్పాలంటే. అమజ్యాకు యెషయా ఏమవుతాడంటే సహోదరుడు అవుతాడు, లాస్ట్ కి సహోదరుడు అవుతాడు. అయితే యెషయా అన్నదమ్ములు అవుతారు, యెషయా అమజ్యా. యెషయా అనగానే ఎవరంటే ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇది యెషయా రాజవంశానికి చెందినవాడండి, మామూలు వ్యక్తి కాదు. అంటే ఆయన అంతఃపురంలో పుట్టి పెరిగాడు, ఒక రాజవంశీయుడిగా పెరిగాడు, విద్య బాగా చదువుకున్నవాడు, బాగా ధనవంతుడు. అట్లాంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు, మామూలు వ్యక్తి కాదు. ఏదో కూలి పని చేసుకుంటామో చదువు రాని వ్యక్తో విద్య లేని వ్యక్తో కాదండి. ఈయన ఒక రాజవంశీకుడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడు యెషయా ప్రవక్తగా పిలువబడ్డాడంటే పిలువబడ్డాడు. ఆయనకి ఏమైనా ఫ్యామిలీ ఉందా అంటే ఆయనకి ఫ్యామిలీ ఉందని మరి యెషయా గ్రంథంలోనే రాయబడి ఉంది. ఆయనకు ఒక భార్య ఉంది, ఆమె కూడా ప్రవక్తిని. మరి ఆయన భార్య కూడా ప్రవచనాలు చెప్తూ ఉండేది. ఒకసారి యెషయా గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హాష్బజ్ అను పేరు పెట్టుము. ఇక్కడ చూడండి, ఆమె యెషయాకు భార్య ఉంది, ఆమె ప్రవక్తిని, తనకి 2 పిల్లలు ఉన్నారు. ఆ విషయం కూడా అక్కడ రాయబడి ఉంది. అయితే దేవుడు యెషయాను పిలిచాడు ప్రవక్తగా ఉజ్జియా యొక్క ముగింపు దశలో. దేవుడు తన్ను పిలిచే సమయానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, పరలోకములో ఉన్న దేవుడు మనందరికీ తెలుసు. మనం ఆరాధన చేసేటప్పుడు ఈ సందర్భాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి యెషయాను దేవుడు పిలిచే సమయానికి పరలోకంలో ఉన్న తన మహిమను యెషయాకు దేవుడు చూపించాడు. ఇది మనకు 6వ అధ్యాయంలో కనపడుతుంది. తన్ను తాను కనపరుచుకున్నట్లుగా. ఇది
ఎంతో గొప్ప విషయం కదండి. ఎవరికి అటువంటి దర్శనం మనం బైబిల్లో చూడలేదు. యోహాను ప్రకటన గ్రంథం యోహాను రాశాడు. యోహాను అది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా యోహానికి తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు దేవుడు. ఇక్కడ కూడా దేవుడు తన్ను తాను యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాకు కనపరుచుకుంటున్నాడు అనమాట. మరి అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో కూడా దేవుడు యెషయాకు తన మహిమను ఎలా కనపరిచాడో కూడా అక్కడ ఒక ప్రస్తావన యోహాను తీసుకొస్తాడు. మరి అట్లాగే యోహాను 6:1 మనం చదివినట్లయితే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. యెషయా ఆయన మహిమను చూశాడండి. యెషయా చూసింది నిజమే అని క్రొత్త నిబంధనలో మరి యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు. 12వ అధ్యాయం 41వ వచనంలో నేను చూశాను అన్నాడు కదండి. ఎలా ఉన్నాడంట ప్రభు మహిమలో? ఆయన చెప్తున్నాడు, అమ్మో ఆయనను చూస్తే ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొన్నాయి అంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు ఎక్కడంట అండి? దేవాలయాన్ని నిండుకుంటున్నాయి అంట. ఎక్కడ దేవాలయము, ఎక్కడ పరలోకం కదండి. మనం దేవుణ్ణి ఊహించలేమండి. ఆయన ఎలా ఉంటాడో అసలు దేవుణ్ణి మనం ఊహించుకోలేం. ఈ విశ్వంలో మనం ఎంతో చిన్న అణువు లాంటి వాళ్ళం. అట్లాంటి అణువులమైన మనము దేవుని మహిమను అసలు ఊహించుకోలేము. మరి నెక్స్ట్ ఏముంది అక్కడ 6వ అధ్యాయంలో? శరాపులు అంటే మహాదూతలు, కింద ఫుట్నోట్లో ఉంది. మరి నిలిచి ఉన్నారంట. ఒక్కొక్క దూతకు 6 రెక్కలుండెను. ప్రతి దూత 2 రెక్కలతో మొహం కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఇంకా ఆ శరాపులు అందరూ కూడా నిలవబడి ఏమంటున్నారు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకమంతా ఆయన మహిమతో నిండుకుంది అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దూపము చేత నిండుకొనగా. ఆ దర్శనం మనందరూ తెలుసు కదండి, చాలా సార్లు చదువుకున్నాం. కానీ యెషయాను పిలిచే టైంకి దేవుడు తన మహిమను ఆయనకి చూపించాడు. చూపించినప్పుడు ఆయన ఎవరు? మనం ముందు చెప్పుకున్నాం, ఆయన ఒక రాజవంశానికి చెందినవాడు యెషయా. ఇక కాదనలేకపోయాడు. దేవుని సేవకు రావటానికి ఆయన కాదనలేకపోయాడు అనమాట. తన మహిమను, తన ప్రత్యక్షతను అందరికీ చూపించలేదండి. పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా కొంతమందికి మాత్రమే ఆ ధన్యత కలిగింది. యెషయాకు కూడా మరి దేవుడు పరలోకాన్ని చూపించాడు, దూతల్ని చూపించాడు, మందిరాన్ని చూపించాడు. ఆ గడప కమ్ముల పునాదులు అదిరిపోవటము, గాన ప్రతిగానాలతో దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నారో దూతలు, వాళ్ళందరినీ చూపించేసరికి యెషయా ఆత్మతో నింపబడిపోయాడండి. మరి అప్పుడు నేను ఏమంటున్నాడు యెషయా? తన క్రింద వచనాల్లో ఉంటుంది, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించువాడను, నేను నశించాను. రాజును సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను కన్నులారా చూచాను అనుకుంటుని. మరి అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇప్పుడు ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను. ఆ ప్రత్యక్షత అంతా చూసేసరికి, ఆ మహిమంతా చూసేసరికి యెషయా ఏమంటున్నాడు? అయ్యో ఇంకా నేను చనిపోతాను, అంత మహిమ నేను చూశాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అట్లాంటి వారి మధ్య నేను కాపురమున్నానయ్యా, నేను నిన్ను ఎలా స్తుతిస్తాను? నా పెదవులు మంచివి కాదు, నా హృదయం మంచిది కాదన్నట్టు దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు అనమాట. శరాపులలో ఒకడు వచ్చి కారుతో తీసిన ఆ నిప్పుతో తన పెదవులకు తగిలించగానే తను పవిత్రుడైపోయాడు. ఇంకా నువ్వు అపవిత్రుడు కావు, నువ్వు పవిత్రుడు అయిపోయావు అని దేవుడు తనకి చెప్తున్నాడు. మరి నిజంగా యెషయాకు కలిగిన దర్శనము ఒక ప్రత్యేకమైనది. ఆయన రాజవంశానికి చెందిన. మరి దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీ పెదవులు పవిత్రమైపోయాయి, నీ పాపాలకు ప్రాయచిత్తం అయిపోయింది, నీ దోషాలు తొలగిపోయాయి. మరి అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిన్నంతా పవిత్రపరిచాను, నా నిమిత్తం ఎవరు వెళ్తారు సువార్త చెప్పడానికి అన్నప్పుడు
వెంటనే రెస్పాండ్ అయిపోయాడండి యెషయా. మరి ఏమంటున్నాడు? నేను ఎవని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా నేను విన్నాను. అప్పుడు నేను చిత్తగించుము. ఇప్పుడు నేను ఏమంటున్నాడు? అపవిత్రుని కాదయ్యా, నేను పవిత్రునయ్యాను, చిత్తగించు, నేనున్నాను, నన్ను పంపు అంటున్నాడండి. ఎవరు? ఒక రాజవంశానికి చెందిన మరి ధనవంతుడు, విద్యావంతుడు. మరి అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేనున్నాను, నన్ను పంపని వెంటనే రెస్పాండ్ అవ్వగానే దేవుడు ఏమంటున్నాడు? నీవు పోయి జనులతో ఇట్లనుము. ఇదండి యెషయా గారికి ఉన్న పిలుపు, దేవుని యొక్క పిలుపు యొక్క ప్రారంభము యెషయా జీవితంలో. తన దర్శనాన్ని చూపించాడు, తన ప్రత్యక్షతను, పరలోకాన్ని చూపించాడు. మరి నేనున్నాను, నేను వెళ్తాను ప్రభు అని, చిత్తగించు ప్రభు అని యెషయా అన్నప్పుడే దేవుడు తనని పంపించాడు. దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా ఎవరిని పంపించడండి, మనం అంగీకరిస్తేనే పంపిస్తాడు. మరి యెషయాను ఎలా పిలిచాడో, దేవుడు యెషయాను ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో ప్రవక్తగా ఇప్పుడు మనం చూసాము. మరి దేవుడు ఒక్కొక్క ప్రవక్తను ఒక్కో రకంగా ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎన్నోసార్లు రోజు చెప్పే దైవ సేవకుల మాటలు వింటాము. మరి ఆమోసు ప్రవక్తను దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో మనం మరి అనిల్ కుమార్ గారు, డేవిడ్ అనిల్ గారు చెప్తే మనం విన్నాం. అట్లా ఒక్కొక్క ప్రవక్తని దేవుడు ఒక్కొక్క ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటాడండి. ఒక్కో ప్రవక్తకు ఒక్కో హిస్టరీ కూడా ఉంది. ఎలీషాను దేవుడు ఎప్పుడు పిలిచాడు? అరకు దున్నుతున్నప్పుడు పిలిచాడు. ఆమోస్ని పశువులను కాసుకుంటున్నప్పుడు ఆమోస్ని పిలిచాడు. ఈ యెషయాను మరి దేవుడు ఈ పరిస్థితిలో పిలిచాడు. ఈ యెషయా వచ్చేసరికి రాజ్యం యొక్క పరిస్థితి ఏంటో మరి మనం చూస్తే, మరి ఉజ్జియా చనిపోయాడు. నెక్స్ట్ రాజు ఎవరంటే యోతాము. ఇప్పుడు యోతాము వచ్చాడు. యోతాముతో పాటు యోతామేమో రాజుగా పరిపాలిస్తుంటే యెషయా ప్రవక్తగా ప్రవచిస్తున్నాడు. మరి యోతాము పాలనలోకి వచ్చేసరికి అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారంటే, మనం యోతాము తండ్రి అమధ్య దేశాన్ని అండి ఎంతో భ్రష్టు పట్టించేశాడు, ఎంతో దుర్మార్గంగా మధ్య ప్రవర్తించాడు. ఆ టైంలో ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే బహు దుర్మార్గులుగా ఉన్నారు. మరి ఎంత దారుణంగా ఉన్నారంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే యెషయా ప్రవచిస్తాడు. అయ్యో, మరి 1వ అధ్యాయంలో ఉంటుందండి 18వ వచనం. ఆ దానిలో వెండి మస్ట్ అయిపోయిందంట. మీరెందుకు అట్లా భ్రష్టులైపోయారు, వ్యభిచారులుగా అయిపోయారు, మహాపట్టణము వేసి అయిపోయింది. మరి అట్లా బోధిస్తూ ఉన్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుమని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంత భ్రష్టత్వంలోనికి ఈ ప్రజలు వెళ్ళిపోయారండి. ఆ టైంలో మరి యెషయా వచ్చి వాళ్ళకి ప్రవచిస్తున్నాడు. ఆకాశమా ఆలకించుము. మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదివితే, నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారని చెప్తున్నాడు. ఇక్కడ అధికారులు అయితే లాభాలకు అలవాటు పడిపోయారంట. పురుషులేమో మద్యం మత్తుతో నిండిపోయారు. స్త్రీలు కూడా పూర్తిగా చెడిపోయారు. ప్రజలు కంప్లీట్ గా ఆ రాజ్యము ప్రజలు అంతా భ్రష్టు పట్టిపోయి దుర్మార్గంతో నిండిపోయారు. ఈ పరిస్థితిలో యెషయా గారిని దేవుడు మరి ప్రవక్తగా పిలిచారు. మరి యెషయా గారి ముందు ఇప్పుడు ఎలా ఉంది? పెద్ద ఛాలెంజ్ పెట్టాడు కదండి దేవుడు. ఇట్లాంటి జనుల యొద్దకు వెళ్ళి నీవు ప్రవచించాలి. మరి ఒక రాజు కుటుంబంలో ఉన్న వ్యక్తిగా ఇది ఎలా అంగీకరించాడో మనం ఒక్కసారి ఆలోచించాలి. అంటే దేవుడు తన మహిమను చూపించేసరికి యెషయా కాదని లేకపోయాడు. పూర్తిగా దేవునికి ఆయన సరెండర్ అయిపోయాడు. దేవుడు చెప్పాడు, నేను వెళ్తాను, దేవుడే చూసుకుంటాడని పూర్తిగా దేవుని మీదే నమ్మకం అనేది పెట్టుకున్నాడండి. మరి దేవుడు వెళ్ళమన్నాడు, యెషయా వెళ్తున్నాడు. ఇక పక్కనే ఉన్న ఇది ఏంటి? యోధా రాజ్యము. ఇక ప్రక్కనే ఉంది ఇశ్రాయేలు రాజ్యం ఉంది. అది ఎలా ఉందంటే పూర్తిగా పాడైపోయింది. ఇక చెరకు నాశనానికి చాలా దగ్గరగా ఉందన్నమాట. ఇక్కడ యోతాము రాజుగా ఉంటే అక్కడ ఇశ్రాయేలీలకు యెరోబాము రాజుగా ఉన్నాడు. రెండో యెరోబాము తర్వాత జకరియా తర్వాత షల్లూము తర్వాత మరి వీరందరూ ఉన్న టైంలో ఇక్కడ యెషయా రాజుగా ఉన్నాడు యోధానికి. అక్కడ ఇశ్రాయేలుకు వాళ్ళందరూ రాజులుగా ఉన్నారు.
అంటే ఇస్రాయేల్ రాజ్యం కూడా అసలు వాళ్ళైతే ఇంకా భ్రష్టు పట్టిపోయారు. యూదుల్లోనన్నా అక్కడక్కడ మంచి మంచి రాజులు ఉన్నారు, కానీ ఇస్రాయేలీలో మరి పాపం చేసే రాజులే ఎక్కువగా మనకి కనిపిస్తారు. అశ్షూరుల చేతికి అప్పగింపబడే వరకు, ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఇస్రాయేలీలు రాజ్యము యెషయా చూస్తుండగానే అసలు లేకుండా పోయిందండి. మరి ప్రవచిస్తూ ఉండగానే పూర్తిగా నాశనం అయిపోయింది. యెషయా తన కళ్ళతో చూస్తున్నాడు. అశ్షూరీయులు వచ్చి షోమ్రోను మీద పడిపోయారు, మొత్తం పడగొట్టేశారు, మొత్తం పట్టుకుపోయారు, ప్రజలతో సహా చెరలోనికి పట్టుకుపోయారు. మరి అటువంటి టైంలో ఈయన ప్రవచించడానికి వచ్చాడు. మరి యెషయాకు 2 కుమారులు ఉన్నారు. 7వ అధ్యాయము 3వ వచనంలో యెషయాకు మరి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆహాజుని ఎదుర్కొంటకు వెళ్ళాలి. యోతాము చనిపోయాడు. యోతాము తర్వాత ఆహాజే కదా రాజు. ఆహాజు చాలా దుర్మార్గుడండి. ఆహాజు చేస్తున్న తప్పేంటంటే పిల్లలను తీసుకొని పోయి అగ్నిగుండంలో వేసేవాడంట. చుట్టూ ఉన్న ఎదోమీయులు కావచ్చు, ఫిలిష్తీయులు కావచ్చు, ఎఫ్రాయిములు కావచ్చు, సిరియన్లు కావచ్చు, వీరందరూ కలిసి మరి వస్తున్నారని తెలుసుకొని, తన మీద యుద్ధం చేయడానికి వస్తున్నారని తెలుసుకొని దేవుని యొద్దకు రాకుండా, దేవుని ఆశ్రయించకుండా అశ్షూరు రాజు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడండి. ఆ టైంలో ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి యెషయా దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పు అంటున్నాడు. ఎందుకంటే దేవుడే వారిని పంపిస్తున్నాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదవండి అండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజుని ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడుకు పోయి అతనితో ఇలాగ చెప్పుము, భద్రము సుమి, నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు, అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అడియనీయకుము. చాలు సిస్టర్. అంటే ఇక్కడ ఏంటంటే సాకిరేవు మార్గంన కోనేటి కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ రాజుని కలుసుకో. ఎట్లా అంట, తన 2 కుమారులను తీసుకుని వెళ్ళు అంటున్నాడు. మరి ఈయనే ప్రవక్త కదా, కొడుకులను ఎందుకు తీసుకెళ్ళమంటున్నాడండి దేవుడు? 2 కొడుకులను కూడా ఎక్కడికి వెళ్ళినా యెషయా వెంట పెట్టుకొని వెళ్ళేవాడంటండి. ఎక్కడ ఏ రాజు దగ్గర ప్రవచనాలు చెప్పాలన్నా, ఎక్కడ సువార్త చెప్పాలన్నా ఆయన తన 2 కుమారులను తీసుకొని వెళ్ళేవాడంట. షయర్యాషూబును ఆ కుమారుని పేరు. శేషమే తిరిగి వచ్చును, దానికి అర్థం. కొడుకులు కూడా ఎంత చక్కని పేరులో పెట్టుకున్నాడు కదండి. వీరిద్దరూ కూడా ఆ రేవు దగ్గరికి పోయి మరి వెళ్ళండి, నీ కొడుకులు తీసుకొని వెళ్ళు చెప్పు అని చెప్తున్నాడు. మరి వారిని వెంట పెట్టుకొని వెళ్ళమంటున్నాడు దేవుడు. 8వ అధ్యాయము 18వ వచనంలో చాలా మంచి మాట ఉంటుందండి. యెషయా గ్రంథము 8:18. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేళ్ల మధ్య ఉన్నాము. ఇక్కడ చూడండి, ఎందుకు యెషయా మరి దేవుడు యెషయాను తన 2 కొడుకుని తీసుకొని వెళ్ళమన్నాడంటే, ఇశ్రాయేల్ కంటే ఎలా ఉండాలంట, సూచనలుగా ఉండటానికి. నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను మరి సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేల్ ఎదుట ఉన్నాము అని చెప్తున్నాడు. మరి మొదటి కొడుకు పేరు చూసుకున్నాం. 2వ కొడుకు పేరు ఏంటంటే బైబిల్లోనే అతి పెద్ద పేరు అనమాట. 8వ అధ్యాయము 3వ వచనంలో ఇందాక చదువుకున్నాము. 8వ అధ్యాయం 3వ వచనము. నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరుషాలాల్ హాష్బజ్ అని పేరు పెట్టుము. మహేర్ షాలల్ హజ్బజ్ అని పేరు పెట్టుము. ఆయన పేరు యొక్క అర్థం ఏంటంటేనండి, త్వరితముగా దోపుడవును, ఆతురముగా కొల్ల పెట్టబడును. వాడు పుట్టి నాయన అమ్మ అని నోరు తెరిచి పిలవక మునిపే
అష్షూరు వస్తుంది, నాశనం చేస్తుంది అని 8వ అధ్యాయము 4వ వచనంలో ఉంటది. తన పిల్లలు ఇశ్రాయేల్ దేశానికి ఎలా ఉన్నారంటే సూచనలుగా ఉన్నారు. మరి మనము మన కుటుంబాలు సూచనలుగా ఉన్నాయా నేటి కాలంలో? అది మనకే తెలుసు. మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాము. మనల్ని చూసిన వాళ్ళకి ఏమైనా మనము దేవునికి సూచనలుగా కనిపిస్తున్నామా? మన కుటుంబాలు కనిపిస్తున్నాయి అన్యుల్లాగానే మనం కూడా ప్రవర్తిస్తున్నామా? ఒకసారి మనం చెక్ చేసుకుందాము. మనం మరి దేవుని కొరకు మనం వాడబడాలి, వెలిగింపబడాలి. యెహోషువ అంటాడు కదండి, మనందరికి తెలుసు అది. నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాము. మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, కానీ నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణే యెహోవానే సేవిస్తాము. ఈ రోజుల్లో మన కుటుంబాలు యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు లోకానికి సూచనలుగా మనం ఉండాలి, సేవించే వారంగా మనం ఉండాలి. ఆ ఆత్మీయమైన దాహము, ఆ తృష్ణ మనలో ఉండాలి. మరి అందుకని యెషయా తన గ్రంథంలోనే రాస్తాడు కదా, 44:3 ఏమంటాడంటే, నేను దప్పికల వారి మీద నీళ్లను కృమ్మరిస్తాను అంటున్నాడు. అందరి మీద కాదండి, ఆ దప్పిక ఉన్న వారి మీదనే. అందుకని అటువంటి దప్పిక మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? నలుగురు ఉంటే ఫ్యామిలీలో నలుగురు 4 రకాలైన మనస్తత్వాలు. మరి ఇంకెక్కడ మనం దేవునికి సూచనలుగా ఉంటాము? కానీ యెషయా గారిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది కదండి. తను రాజవంశానికి చెందినవాడైనా సరే దేవుడు పిలవగానే సమర్పించేసుకున్నాడు. పూర్తిగా సరెండర్ అయిపోయాడండి. తన భార్య ప్రవక్తినిగా ఉంది, ప్రవచిస్తుంది. మరి తన 2 కొడుకులు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలీలో సూచనలుగా, ఎవరికి సూచనలుగా? సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సూచనలుగాను మహత్కార్యములుగాను వాళ్ళిద్దరు కుమారులని యెషయా పెంచాడు. మరి మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామో కూడా చెక్ చేసుకుందామండి. నేను చెప్పేది ఏంటంటే యెషయా గ్రంథంలో డీప్ గా వెళ్ళట్లేదండి. యెషయా ప్రవక్త గురించి మాత్రమే ఒక అవగాహన కోసం చెప్తున్నాను అంతే. యెషయా గ్రంథం మొత్తం చెప్పాలంటే అసలు ఎన్నో రోజులు పడద్దండి. జస్ట్ పైనే రివ్యూ లాగా చెప్తున్నాండి, ఓవర్ వ్యూ లాగా. మరి యెషయా గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుంటే, యెషయా గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం అండి. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా, అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధం చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీది గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయుము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్లు లేకయే నడుచుచుండగా యెహోవా మరి ఇక్కడ మనం చూసుకుంటే అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అడ్షోదీలతో యుద్ధం చేసి, అడ్షోదీలు ఎవరండి? అడ్షోదీలన్నా ఫిలిష్తీలన్నా ఒకటే. కారణం ఏంటంటే అడ్షోదు అన్నది ఫిలిష్తీల దేశంలో ఒక పట్టణం అండి. మనకు తెలుసు కదా, గాజా, ఎక్రోను, అడ్షోదు ఇవన్నీ కూడా ఫిలిష్తీల పట్టణాలు. మరి ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఆ కాలమున దేవుడు ఇలాగూ సెలవిచ్చాను, నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి. అంటే అప్పటికే యెషయా గోనె పట్ట కట్టుకొని ఉన్నాడండి. గోనె పట్ట ఎప్పుడు కట్టుకుంటారు? మనకి పాత నిబంధనలో చాలా సంగతులు తెలుసు దీని గురించి. అంటే ఎప్పుడు కట్టుకుంటారంటే మామూలు ఎప్పుడు కట్టుకోరు కదండి. దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని శాపం వచ్చే సమయంలో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి, దేవుని కోపాన్ని తగ్గించుకోవటానికి మరి గోనె పట్ట కట్టుకుంటారని మనం చరిత్రలో చాలా చూసాం. ఎగ్జాంపుల్ గా ఎస్తేరు గ్రంథంలో మనం మొర్దెకై, మరి యోధా జాతి మొత్తాన్ని హామాను నాశనం చేయాలనుకున్నప్పుడు మొర్దెకై గోనె పట్ట కట్టుకోవటం మనం చూస్తాం. అట్లాగే నినివే పట్టణాన్ని దేవుడు ఇంకా 40 రోజుల్లో నాశనం చేస్తాడని యోనా ప్రకటించినప్పుడు వాళ్ళందరూ రాజు మొదలుకొని మరి పశువుల వరకు అవి గోనె పట్ట కట్టుకుని, అంటే పశువులేమో ఏమి నీళ్లు కూడా తాగకుండా, ఆహారం తినుకోకుండా అవి అలా ఉన్నాయి. ఆ టైంలో మనకి గోనె పట్ట కట్టుకున్న సందర్భాలు అంటే ఏ సందర్భాల్లో గోనె పట్ట కట్టుకుంటారో మనకు ఒక అవగాహన అనేది ఉంది.
మరి అప్పటికేనంట యెషయా గోనెపట్ట కట్టుకున్నాడంటండి, గోనెపట్ట మీద ఉన్నాడు. అసలు యెషయా వంశం ఏంటి? రాజవంశం, ధనవంతుడు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో వెంటనే లోబడి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ నడుము మీద గోనెపట్ట విప్పి, నెక్స్ట్ ఏమంటున్నాడు? నీ పాదాలకు జోళ్లు తీసివేయి, చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ ఐగుప్తును గురించి, కూషును గురించి. కూషు అంటే ఇథియోపియా దేశం, ఆఫ్రికా దేశంలో ఉందండి, మనకు కనిపిస్తుంది. అంటే ఏం చెప్పమంటున్నాడు? నువ్వు చెప్పులు వేసుకోవద్దు, బట్టలు కూడా వేసుకోవద్దు, నువ్వు వెళ్ళి నేను నీకేం చెప్తానో వాటన్నిటినీ వారికి వివరించు అంటున్నాడు. ఎందుకు? సూచనలుగాను సాదృశ్యములుగాను 3 సంవత్సరాలు దిగంబరివై జోళ్లు లేకయే నడుస్తున్న ప్రకారము. అంటే ఈయన ఊరు ఊరు తిరుగుతూ దేశం అంతా బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటే, అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? యోధా దేశం అంతా తిరుగుతున్నాడండి. అదే మరి అంటే దేవుని యొక్క ఉద్దేశం రాబోయే దినాల్లో మీరందరూ కూడా ఇట్లాగే అయిపోతారు అని చెప్పడానికి యెషయాను దేవుడు వాడుకున్నాడు. అసలు అదే ఇంకొకళ్ళైతే బట్టలు లేకుండా తిరగటం ఏంటని ఎంతో సిగ్గుపడతారు. నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ ప్రవక్త పోస్టే నాకు వద్దని కొంతమంది అయితే వెళ్ళిపోయేవాళ్ళు. కానీ యెషయా వెళ్ళలేదండి. దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు. ఆ పౌలు కూడా ఒక మాట అంటాడు కదండి, పరలోకం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేను అంటాడు. అంటే ఆ దర్శనం చూశాడు, సరెండర్ అయిపోయాడు పౌలు కూడా. అట్లాగే ఈ యెషయా కూడా 6వ అధ్యాయంలో ఆ మహిమను చూశాడు, ఇక కాదనలేకపోయాడు. ఇక ఆయనకు ఆ మహిమే కళ్ళెదుట కనిపిస్తా ఉండొచ్చు. ఏది చెప్తే అది చేశాడు. అసలు నేనేంటి ప్రభువా, బట్టలు లేకుండా తిరగటం ఏంటని ఏమనలా. 3 సంవత్సరాలు దిగంబరిగా ఆ దేశమంతా యెషయా తిరుగుతున్నాడు. మరి నిజంగా ఎంత కమిట్మెంటో కదండి, ఎంత డెడికేషనో కదా. మనకుందా నేటి కాలంలో? దేవుడు మనల్ని ఏమి అట్లాంటి ఏం చేయమండు. ఏదో చిన్న చిన్న వాటికి మనకి మేకా గ్రంథంలో ఉంటుంది కదా, నేను అవి ఇస్తాను ప్రభా, ఈ ఇస్తాను ప్రభా అని మేక అన్నప్పుడు అవి ఏమి నాకు అవసరం లేదంటాడు. మరి తనకేది కావాలో దేవుడు చెప్తాడు. న్యాయంగా ప్రవర్తించటయు, మరి అట్లా 3 విషయాలు చెప్తాడు. యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండాలని. చిన్న చిన్నయే మనం చేయలేమండి, పెద్ద పెద్దవి చేయటానికి మనం ఆశపడిన అవసరం లేదు. దేవుడు చిన్న చిన్నయే మన దగ్గర నుంచి ఆశిస్తాడు. వీళ్ళు ప్రవక్తలు, దేవుడు అప్పటి కాలంలో వాళ్ళని అలా వాడుకున్నాడు. అందరినీ అలా వాడుకోడు. కానీ దేవుడు యెషయాకి ఏది చెప్తే యెషయా ఒక డెడికేషన్తో, కమిట్మెంట్తో దేవునికి సేవ చేసిన తీరు మనల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంది. మరి మన పరిస్థితి ఏంటి? మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాము. ఆయన మరి తిరుగుతూ రాజ్యమంతా సువార్త బోధిస్తున్నాడు. మరి యేసు ప్రభు చెప్పాడు కదా, నాగటమైన చెయ్యి వేసి వెనకకు తిరగొద్దని చెప్తున్నాడు దేవుడు. మనం ఎలా ఉన్నాము, మనల్ని మనం చెక్ చేసుకుందాం. మన కష్టాలు వారితో పోల్చుకుంటే మన యొక్క కష్టాలండి, మనకు వచ్చే శారీరక కష్టాలే. వాటిని మనం చాలా అసలు ఎక్కువగా ఫోకస్ దాని మీద పెడుతూ ఉంటాం కదా. వారి కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలే కావండి. మరి అన్ని కష్టాల్లో కూడా యెషయా దేవుడికి లోబడిన విధానం బహు గొప్పదనమాట. దేవుని మరి అట్లాంటి వాళ్ళ ముందు, అట్లాంటి యెషయా దేవుడి ముందు తలదించుకొని వెళ్ళిపోతున్నాడండి. ఏం చెప్తే అది ఓకే ఓకే అన్నట్టు ప్రతీది దేవుడు ఏది చెప్తే అది యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? వాళ్ళు అంత కష్టాలు పడుతూ అన్ని గ్రంథాలు రాస్తూ మన కోసము వాళ్ళ జీవితాలను త్యాగం చేశారండి. మరి అందుకని అంటున్నాడు, నువ్వు ఇలా నడుస్తున్నావు కదా, రేపు వారి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడానికే చదవనవసరం లేదండి. 20వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. వారి పరిస్థితి కూడా మరి ఐగుప్తుల్ని, కూషీల్ని మీరు ఆశ్రయిస్తున్నారు కదా, మీ పరిస్థితి కూడా రేపు ఇట్లాగే ఉండబోతుందని చెప్పడానికి యెషయాను తన కుమారులను కూడా దేవుడు సాదృశ్యాలుగా వాడుకుంటున్నాడు. మరి వారిని కూడా దిగంబరులను చేస్తాను అనటానికి, చెప్పటానికి దేవుడు ఇశ్రాయేలీల మధ్య సూచనలుగాను, మరి వీళ్ళు మహత్కార్యములుగాను యెషయా వారి కుటుంబం కూడా ఉందండి. యెషయా నుండి మనం నేర్చుకునే పాఠం, దేవుని మాటకు ఆయన ఇచ్చిన విలువ, చూపిన విధేయత, లోబడిన విధానము. 3 సంవత్సరాల పాటు దిగంబరిగా తిరుగుతూ రాబోతున్న నాశనం గురించి ప్రవచిస్తూ తిరిగాడు.
ఆఖరికి హిజ్కియా పాలన ముగిసిందండి. హిజ్కియా తర్వాత మనష్షే రాజు అవుతాడు. హిజ్కియా ఎంత భక్తిపరుడో మనందరికీ తెలుసు. ఎందుకంటే మరి తన కాలంలో తన ఆయుష్ను పెంచుకున్న విధానం కానీ, ప్రార్థనా జీవితం కానీ దేవునికి ఎంత చక్కగా హిజ్కియా మొరపెడతాడు. ప్రభువా, నేనేం చేశాను ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకో అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు యెషయా, హిజ్కియా వీళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. మనం 2 దినవృత్తాంతాల్లో కానీ రాజుల గ్రంథంలో, యెషయా గ్రంథంలో వీళ్ళ గురించిన ప్రస్తావన ఉంటుంది. మనకి హిజ్కియా గురించి తెలుసు, చాలా భక్తిపరుడు. అట్లాంటి వాడి కడుపున దుర్మార్గుడైన మనిషే పుట్టాడు. మరి మరి ఈ యెషయా ఏం చేస్తాడంటే, నీ తండ్రి ఎంత భక్తిపరుడో అందరికి తెలుసు, దేవుని ఎడల ఎంత భక్తిగా నడిచాడో తెలుసు, నువ్వింత దుర్మార్గంగా ఉన్నావు, నువ్వు మారు అని యెషయా మనష్షేకి ఎన్నిసార్లు చెప్పినా లోబడలేదండి. యెషయా వెళ్ళి మనష్షేతో చెప్తుంటే చాలా రౌద్రుడైపోయాడు. ఆ టైంలోనే మనష్షే యెషయాను దారుణంగా చంపించాడని చరిత్ర చెప్తుందండి. ఎలా చంపించాడంటే 2 చెక్కల మధ్య యెషయాను కట్టేసి రంపంతో కోసారండి. ఇంత దారుణంగా చంపుతారంటే హెబ్రీ పత్రికలో ఉంటది కదా 11:37లో, కొందరు రాళ్లతో కొట్టబడిరి, కొందరు రంపములతో కోయబడిరి. ఎవరండి వీళ్ళంతా అంటే విశ్వాస వీరులు. మరి యెషయా కూడా విశ్వాస వీరుడే. ఒక రాజై ఉండి తన మరణం ఎలా ఉందంటే రంపంతో కోయబడ్డాడు. రాజులు మరి అలా చంపుతారు రాజుల్ని కూడా అనటానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మరి యెహోయాదా కుమారుడైన జకర్యా ప్రవక్త కదండి, అతనిని చంపింది ఎవరంటే యోవాషు రాజు. మనం దినవృత్తాంతాలు ఈ రాజుల గ్రంథాల్లో చదివితే ఉంటుందండి. యోవాషు రాజు కూడా దేవుని మందిరంలోకి విగ్రహాలను తీసుకొచ్చి పెడుతుంటే జకర్యా గద్దిస్తాడు. జకర్యా విషయంలో యోవాషు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ ప్రవక్త నన్నే గద్దిస్తాడా అని చెప్పి ఇతన్ని తీసుకొని యెహోవా మందిరంలో రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పాడు యోవాషు. చాలాసార్లు మీరు చదివే ఉంటారు. అంటే దేవుని బలిపీఠం మధ్య, దేవాలయంకు బలిపీఠానికి మధ్య మీరు చంపిన బరకేయ కుమారుడగిన జకర్యా రక్తము వరకు అని యేసు ప్రభువే స్వయంగా తన నోటితో అక్కడ చెప్పిన సందర్భం ఉంటుంది. అంటే జకర్యా ప్రవక్త దేవుని పక్షంగా ఉండి ప్రవచించాడు. అలాంటి ప్రవక్తను కూడా చంపారు. అట్లాగే యెషయాను కూడా రంపాలతో కోసి చంపారు. ఎందుకు? దేవుని మాటలు చెప్తున్నందుకు కక్షగట్టి చెప్పారు. నేటి కాలంలో సోషల్ మీడియాలో కానీ మనం చూస్తున్నాము, మనందరికి తెలుసు, క్రైస్తవులు అంటే గిట్టిన వాళ్ళు ఎంతో మంది సాతాను ఎంతో మందిని లేపుతున్నాడు అనమాట. మరి యెషయా ముగింపు అలా అయిపోయింది. మరి యెషయా గ్రంథంలో ఒక 5 నిమిషాల్లో ముగించేస్తానండి. యెషయా గ్రంథంలో చాలా మెయిన్ విషయాలు యెషయా రాశాడు. ఒక రాజై ఉండి అంతఃపురంలో పుట్టి పెరిగాడు. ఒక రాజ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఈ దేవుని కొరకు ఆయన చనిపోయాడు. రంపంతో కోయబడి చనిపోయాడు. అసలు తన గ్రంథంలో యెషయా ఏం రాశాడు ఓవర్వ్యూగా చూద్దామండి. చాలా మంచి విషయాలు రాశారు. వాటిలో కొన్ని మాత్రమే చెప్తాను, అన్ని చెప్పలేం కదండి. కొన్ని 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే దేవుని యొక్క వేదన కనిపిస్తుందండి. ఆకాశంతో చెప్తున్నాడు, ఆకాశమా విను. ఆకాశం ఏంటంటే ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. ఎద్దు తన కామందు నెరుగును, నా ప్రజలు నా మాట వినట్లేదు, అయ్యో నమ్మకమైన నగరం వేసి అయిపోయింది. మరి నీ వెండి మస్టయింది, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయింది. అంటే దేవుని యొక్క వేదన మనకి ఆ 1వ అధ్యాయంలో కనిపిస్తుందండి. తర్వాత 9వ వచనం వచ్చేసరికి సదోమ గొమొర్రా లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. అవి అడ్రస్ లేకుండా పోయాయి. చిన్న దేశమైన ఇశ్రాయేల్ దేశము ప్రపంచాన్ని కదిలిస్తుంది కదండి. దేవుడు ఎప్పటికప్పుడు కూడా కోపపడినా గాని కొంత శేషాన్ని దేవుడు తన కోసము ఉంచుకుంటున్నాడండి. ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు ప్రపంచంలో అతి చిన్న దేశమైన ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది అన్ని దేశాలని. మరి దేవుడే ఆ దేశాన్ని బలపరిచిన సంగతి మనకు తెలుసు. అట్లాగే మరి మన ఫ్యామిలీలో మన కుటుంబస్తులు, మన పితరుల దగ్గర నుంచి దేవుడు ఎవరో ఒకళ్ళు ఉంచుతూనే ఉంటున్నాడండి శేషంగా. తండ్రి తాగుబోతైనా భార్యను లేపుతున్నాడు, బిడ్డలు తిరుగుబోతులైనా
తండ్రిని లేపుతున్నాడు. ఎవరో ఒక శేషాన్ని దేవుడు తప్పకుండా మన కుటుంబంలో, మన ముందు తరంలో కానీ, మన నెక్స్ట్ జనరేషన్లో కానీ ఖచ్చితంగా దేవుడు భక్తి గల శేషాన్ని ఉంచుతూనే ఉంటాడు. మరి అట్లాగే ప్రతి ఇంటిలో భక్తి గల వాళ్ళు ఉంటారు, అడ్డుపడుతూ ఉంటారు. మోషే ఉన్నాడు, ఇశ్రాయేలీయుల అందరి పక్షంగా అడ్డుపడతా ఉన్నాడు. దావీదు అడ్డుపడ్డాడు. అట్లాగే మన ఫ్యామిలీలో కూడా మన తల్లే కావచ్చు, మన పిల్లలే కావచ్చు, భర్తే కావచ్చు, అడ్డుపడే వాళ్ళని కూడా దేవుడు ఉంచుతాడు శేషాన్ని. మరి యెషయా 6వ అధ్యాయంలో మనం చూసుకున్నాము దేవుని యొక్క కాలింగ్. అక్కడ దేవుని పిలుపు ఎలా ఉంటుందంటే, దేవుడు కామన్ కాలింగ్ ఒకటి ఉంటుందండి, అట్లాగే ఇండివిజువల్ కాలింగ్ ఉంటుంది. యెషయా నీవు రా అంటే అదేంటి? పర్సనల్ కాలింగ్. మీరందరూ రండి అంటే కామన్ కాలింగ్. దేవుడు ఎప్పుడు మీ సామర్థ్యాన్ని బట్టి చూసి ఎన్నుకోడండి, మరి మీ సిద్ధపాటును చూసి ఎన్నుకుంటాడు. అంటే అబిలిటీ కాదు, అవైలబిలిటీ దేవునికి కావాలి. ఎప్పుడు పిలిచినా సరే నేనున్నాను అని చెప్పేవాళ్ళు దేవునికి కావాలి. యెషయా ఏమన్నాడు? నేనున్నాను ప్రభా, నన్ను పంపు, నువ్వెవరి కోసమో చూడటం ఎందుకు అన్నాడు. వెంటనే లోబడిపోయాడు. మనమైతే నాకు దర్శనం చూపించండి, నాకు ఒక వాగ్దానం ఇవ్వండి, నన్ను పోషిస్తావా లేదా అని మనమంతా దేవుని దగ్గర కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు సేవలకు రావటానికి ఇష్టపడదాం. కానీ యెషయా అలా పర్సనల్ గా, ఇండివిజువల్ గా దేవుడు పిలిచాడు, వెంటనే లోబడ్డాడు, వచ్చేసాడు. ఆయన అవైలబుల్ గా దేవునికి ఉన్నాడు. మనుషులు మరి నమ్మటానికి అతీతమైన మాటలు కూడా యెషయా రాశాడు. కన్యక గర్భవతి కుమారుని కంటది. ఏది కనకముందే 700 సంవత్సరాల క్రితమే యెషయా యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి రాశాడు. మరి ప్రపంచమంతా చూశారు యేసుక్రీస్తులో ఆ ప్రవచనం నెరవేరిందని. ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇవన్నీ రాశాడు. మరి యేసు ప్రభు యొక్క జననము, మరణము, పరిచర్య గురించి ముందుగానే ఆయన ప్రవచించాడు. 9:6లో ఉంటది, మనకు శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. అంటే రాజులకు రాజుగా ఆయన రాబోతున్నాడు అని మెస్సియాను గురించిన ప్రవచనం యెషయా ముందుగానే చెప్పాడు. మొదటి రాకడ గురించి చెప్పాడు, రెండో రాకడ గురించి కూడా తన 66 గ్రంథాల్లో చెప్పాడండి. యెషయా గ్రంథంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లూసిఫర్ గురించి కూడా రాయబడింది. లూసిఫర్ అనే మాట రాయబడలేదు, కానీ సాతాను గురించి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. హౌ ఆర్ట్ థౌ ఫాలెన్ హెవెన్ ఓ లూసిఫర్ సన్ ఆఫ్ ద మార్నింగ్ అని ఉంటుంది. సాతాను ఎలా పడగొట్టబడ్డాడో యెషయా చాలా క్లియర్ గా తన గ్రంథంలో రాశాడండి. యెషయా 53లో మనందరికి తెలుసు యేసు ప్రభు యొక్క శిలువ మరణం, ఆ వేదన, శ్రమ, దానంతటిని గురించి యెషయా చక్కగా ప్రవచిస్తాడు. కళ్ళకు కట్టినట్లు మన క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క శిలువ మరణం జరిగింది. ముందుగానే యెషయా ప్రవచించారు. 65, 66 అధ్యాయాల్లో చూసుకుంటే చాలా అద్భుతమైన విషయాలు అక్కడ ఉంటాయి. రెండవ రాకడ పాలనలో, 1000 ఏళ్ల పాలనలో ఎలా ఉండబోతుంది, మరి ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేస్తుందంట, త్రాచుపాము చంటిపిల్లాడు కలిసి ఎలా ఆడుకుంటారో యెషయా ప్రవచించాడు. ఎక్కడ యెషయా భక్తుడండి యేసు ప్రభుకి 700 సంవత్సరాలకు ముందుగా ప్రవచించాడు. మరి వేల సంవత్సరాలకు సంబంధించిన ప్రవచనాలు ఇంకా జరగలేదు. ఆయన ప్రవచించిన ప్రవచనాలు కొన్ని రాబోయే రాకడలో జరగబోతున్నాయి. కొన్ని వేల సంవత్సరాలకు ముందుగానే ఆయన ప్రవచనాలు ఉన్నాయి. ఇదంతా ఏంటి? పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ప్రవచించాడు. యెషయా గ్రంథంలో మొత్తం 66 చాప్టర్స్ ఉన్నాయి. దాన్ని మినీ బైబిల్ అన్నారు. మనకి బైబిల్లో 66 గ్రంథాలని 66 చాప్టర్స్ తో పోల్చడం కూడా మనకి జరుగుతుంది. మరి 39వ అధ్యాయం 40వ అధ్యాయం నుంచి మరి నూతన నిబంధనగా మొదటి అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు ఓల్డ్ టెస్టిమెంట్ గా బైబిల్ పండితులు విభాగిస్తారు. ఎందుకంటే నూతన నిబంధనలో యోహాను సువార్తలో మనం చూసుకుంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించిన సందర్భం ఉంటుందండి. దానికి ముందే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను రాబోతున్నాడు, ఒక దూతగా రాబోతున్నాడని ఉంటది. మరి అట్లాగే అవన్నీ బోధించినట్లుగా మనం చూస్తాము. దేవుడిని విడిచిపెట్టిన వారికి చివరి అధ్యాయంలో ఉంటది, దేవుడు నరకంలో ఎలా పడేస్తాడో కూడా ప్రవచిస్తాడండి యెషయా. ఆ నరకంలో ఏ విధమైన శిక్ష ఉంటుందో, పరిశుద్ధులకు నిత్య జీవితం ఎలా ఉంటుందో ఈ 66 అధ్యాయాల్లో మనం చక్కగా చూస్తామండి. అందుకని యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని కూడా అన్నారు.
యేసు ప్రభుని యెషయా బయలుపరిచినంత విధంగా పాత నిబంధనలు ఏ భక్తుడు కూడా ఏ ప్రవక్త కూడా చెప్పలేదు. ఆయన జన్మ గురించి 7:14లో చెప్పారు. పరిచర్య గురించి 9:6లో చెప్పారు. యేసు యొక్క శ్రమలను గురించి 53లో ప్రవచించాడు. యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి 11 అధ్యాయంలో మనం చూస్తాము. 65, 66 అధ్యాయాల్లో మనం చూస్తాము. యెషయా గ్రంథం ద్వారా మనం ప్రాక్టికల్ గా మనం ఎలా అప్లై చేసుకోవాలి ఆ గ్రంథాన్ని. మరి ఎంత ఘోర పాపికైనా యేసయ్య ద్వారానే క్షమాపణ, రక్షణ, విడుదల లభిస్తుందని యెషయా బోధిస్తున్నాడు. యెషయా కాలంలో ప్రజలు ఘోరమైన పాపంతో జీవించారు. యెషయా మాట విని హిజ్కియా ఏం చేశాడు? విన్నాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. చుట్టూ అషూరు సైన్యం చుట్టుముట్టుతుంది. మరి అయినా దేవుడు వదిలిపెట్టలేదు, తన దూతను పంపాడు. ఒక్క రాత్రిలో ఒక దేవుని దూత మరి అషూరు సైన్యంలో ఉన్న 185,000 మందిని చంపేశాడు. యూదులు ఎవ్వరూ ఆ టైంలో మరణించలేదు. కారణం, హిజ్కియా బట్టలు చింపుకొని కన్నీటి ప్రార్థన చేశాడు. ఆ హిజ్కియా రాజు మరి యెషయా మాట విని ఎలా ప్రార్థించాడో మనలను కూడా ఆ మాటలు మన దగ్గరికి చేరినప్పుడు మన హృదయాన్ని మనం కఠినపరచుకోకుండా, దిగజారిపోకుండా మరి పైకి లేపమని మనం ప్రభువుని అడుగుదాము. మరి మన శత్రువు ఒక్క దారిలో వచ్చినా దేవుడు ఏడు దారిలో శత్రువుని తరిమి కొడతాడు. మరి సాతాను శక్తులైన, రోగమైన, ఆర్థిక ఇబ్బంది అయినా, మరేదైనా ఏదున్నా సరే ప్రాబ్లం ఏమీ లేదండి. దేవుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయము మరి 18వ వచనం ఒకసారి చూసుకుందాము. 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ. ఇచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. క్రైస్తలాడు దేవుడు ఏమంటున్నాడండి? మన వివాదము తీర్చుకున్నాము, రండి నా దగ్గరికే రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మనము వద్దాము. మరి ఇప్పటి వరకు మనం యెషయా గ్రంథాన్ని అంటే ఆ భక్తిపరుడైన ఆయన జీవితాన్ని మనం ఒకసారి, మీ అందరికి తెలిసిందే కానీ ఒకసారి జ్ఞాపకం చేశాను అంతే. యెషయా యొక్క పిలుపు, ఏర్పాటు, అతని పరిచర్య, అతని కుటుంబం, అతని కొడుకులు, అతని జీవితం, ఇదంతా చూస్తున్నప్పుడు ఈరోజు ఎక్కడైనా యెషయా లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు మనకు కనిపిస్తున్నారండి? అలాంటి మనస్తత్వం కలిగిన వారు దేవునికి కావాలి. దేవుడు నాకు ఏ పని అప్పగిస్తే అది నేను చేస్తాను, శక్తి లోపం లేకుండా చేస్తాను, చేయగలిగే విశ్వాసము మనకు ఉండాలి. మరి ఈరోజు దేవుని మాటకు ఎంతమంది లోబడగలుగుతున్నాము? దేవుని మాటకు లోబడదాం, విధేయత చూపిద్దాం. మరి యేసు ప్రభువే యెషయా గ్రంథంలోని కొన్ని మాటలు తీసుకొని ఆయన సువార్తను స్టార్ట్ చేశాడు. ఆయన ఎంత గొప్ప భక్తిపరుడో మనకి ఆయన జీవితాన్ని చూస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది. మనం కూడా యెషయా లాగా దేవుడు మన సామర్థ్యాన్ని కాదు, మన అవైలబిలిటీని కోరుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఆయనకు అందుబాటులో ఉందాము. ఆయన పరిచర్యను మనం ఆయన రాజ్య వ్యాప్తిలో మనం కూడా వాడబట్టడానికి సిద్ధంగా ఉందాము. యెషయా గారి మరి ఆ జీవితం ఆధారంగా 1:18 ప్రకారము మన వివాదము ఆయనతోనే తీర్చుకుందాం. అది ఏదైనా సరే దేవుని దగ్గరికే వద్దాము. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇప్పటి వరకు యెషయా ప్రవక్త గురించి అద్భుతమైన రీతిలో వర్ణించిన సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. యెషయా యూదా రాజ్యానికి ప్రవక్తగా పనిచేశాడు. యెషయా గారు రాజవంశానికి చెందినవారు, అలాగే సువార్తికుడు కూడా. మెస్సియను గురించిన ఎక్కువ ప్రవచనాలు చెప్పాడు. యేసు జనన, మరణ, పునరాగమన ప్రవచనాలను ప్రవచించారు. యెషయా ప్రవక్త ప్రవచనాలను లక్ష్యం చేయని కారణంగా ఇశ్రాయేళ్లు అష్షూరు చెరకు వెళ్ళవలసి వచ్చింది. యెషయా గారు పరలోక మహిమను చూశారు. యెషయా గారు మరియు తన పిల్లలు యెహోవా వలన సూచనలుగా, మహత్కార్యములుగా ఇశ్రాయేల్ మధ్య ఉన్నారు. ఐగుప్తు కూషును గూర్చి సూచనగా మరియు సాదృశ్యంగా 3 సంవత్సరములు యెషయా గారు దిగంబరి అయి జోడు లేకయే నడిచారు.
రంపముతో కోయబడి విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డారు. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమారయ్య గారిని మనం చేస్తున్నాండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభావ ఝాన్సీ సిస్టర్ మరుగుపరిచి మాతోనూ మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. యెషయా గ్రంథాన్ని గురించి, యెషయాను గురించి ప్రభావ అనేక ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభావ తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ప్రభా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభా, యెషయాను చెప్పిన మాట ఏ విధంగా ప్రభా వీని దేవతను ప్రభా, ఇజ్రాయేల్ దేవతను ప్రభా వాక్యాన్ని, యూదా వారికి వాక్యాన్ని పాటించాడు విధంగా తండ్రి ప్రభా, నాగడి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకుండా ముందుకు సాగే కృపద ఇచ్చేయండి. అదేవిధంగా ప్రభా యెషయా గ్రంథంలో ఉన్న ప్రభా అనేక ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభా తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. మేము కేవలం వాక్యం విని విడిచిపెట్టే వరకు కాకుండా వాక్యానుసారంగా జీవించగల కృపద ఇచ్చేయండి. ప్రభా సిస్టర్కి ఇచ్చిన ప్రభా ఆశను బట్టి, ఆసక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా వెతుబడ వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని, ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడబడ్డానికి సహాయం చేయండి. అదేవిధంగా భర్తని, బిడ్డలని ప్రభా, శ్రీనిధిని, వారి చదువులను ప్రభా ప్రతి బిడ్డ పేరు పెట్టి దీవించమని, ఆశీర్వదించమని, మా తర్వాత బిడ్డలు కూడా ప్రభా తండ్రి దేవతన పని కుమారుడు యేసుక్రీస్తు విధంగా ప్రభా వయసులో, జ్ఞానంలో, దేవుని దయలో మనుషులు వర్ధిల్లాడు విధంగా వర్ధిల్లే కృప ఆ కుటుంబం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి, చెప్పడానికి ప్రభా అయ్యా తండ్రి వర్చువల్ ఫెలోషిప్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన దేవతను ప్రభా వారి రత్నాకర్ గారిని, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ అప్రెంటిస్ గారిని ప్రభా కోర్ టీం వారిని దీవించండి. అయ్యా ఉదయకాల సంబంధించి ప్రభా ప్రార్థించే తల్లులు మాకు ఇచ్చే ప్రభా వారిని బట్టి దేవతను ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి అయ్యా. అదేవిధంగా ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకో, కుటుంబాన్ని దీవించండి తండ్రి. జీవనంద కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా సాత్నాయ్ గారిని, అదేవిధంగా ప్రభా రమణ మేఘడ్ గారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అశ్విని గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే ప్రభా ఉన్న అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఆరోగ్య సమస్యల్లో ఉన్నారో, కుటుంబపరమైన ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా, సహాయం దయచేయమని అయ్యా ప్రభా ఒకరి కోసం ప్రార్థన చేసుకునే కృప ఆ సహోదర ప్రభావం అనుగురించి అందుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా వాక్యం ఇచ్చిన సిస్టర్ని, అది కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, ఇందులో పాల్గొన్న బిడ్డలందరూ పేరు పైన దీవించి చేయవలసిన ప్రతి పనిలో ప్రభా నీ సూటి అయిన మార్గాన్ని చూపించి రేపటి దినాన్ని మేము కలుసుకునే పర్యంతము నీ కృపించమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక నీ రాజ్యం నీ చిత్తం పరలోకమందు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేడల అపరాధము చేయవారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. శోధనలు తేక దుష్టుల నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆకు చెప్పిన దాసురాలకి, ఆమె కుటుంబానికి, అందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, అలాగే వర్తమానికులు ఝాన్సీ గూడపాటి గారికి మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.